పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయంలో మొదటి వచనం. రాజైన అహష్వరేషు రాజ్యమును సముద్ర ద్వీపములను పన్ను చెల్లింప నిర్ణయించాను. మొర్దెకై యొక్క బలమును గూర్చి, అతడు సామర్థ్యము చేత చేసిన కార్యములన్నిటి గూర్చి, రాజు అతనిని ఘనపరిచిన సంగతిని గూర్చి, మాదీయుల యొక్క పారసీకుల యొక్క రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడి ఉంది. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వరేషునకు ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యూదులలో గొప్పవాడుని, తన దేశస్థులలో చాలా మందికి ఇష్టడుగా ఉండను. ప్రభునందు ప్రియులారా, చదువుకున్న వాక్యంలో నుంచి వర్తమానాన్ని విందాం. ఇద్దరు తప్ప అందరూ వీడియోలు ఆన్ చేసుకోండి, లేకపోతే మీరు అందరూ కేసాలుగా. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ప్రధానమంత్రిగా హెచ్చించబడిన మొర్దెకైని గురించి మనం చూస్తున్నాం. చూడండి, దానియేలు గురించి దానియేలు గ్రంథంలో కూడా మనం చదువుతాం. ఈ దానియేలు మరి బబులోను మాదీయ పారసీక కాలాల్లో ఎలాగూ వర్ధిల్లాడు అనేది అక్కడ కూడా వ్రాయబడింది. మాదీయ పారసీకుల గ్రంథమందు మరి మొర్దెకై కూడా హెచ్చించబడిన సంగతి వ్రాయబడింది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 20 చూడండి. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను అనే మాట చూస్తున్నాం. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరేష్ ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. మాత్రమే కాదు, బబులోను ప్రభుత్వ కాలంలో నెబుకద్నెజరు దానియేలును ప్రధానునిగా నియమించాడని 2:48 చూస్తాం. బహుగా హెచ్చించాడు. బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగా అనే మాట చూస్తున్నాం. అలాగే ఆదికాండంలో యోసేపును గురించి మనం చూస్తున్నప్పుడు, ఐగుప్తు ప్రపంచాన్ని ఏలినప్పుడు, లేకపోతే ఐగుప్తులో ప్రపంచమంతటికి ఆహారం దొరికిన కాలంలో మనము గమనించేది ఏంటంటే, ఆదికాండంలో యోసేపును రాజు ప్రధానమంత్రిగా హెచ్చించాడు. అందరూ కూడా మరి యోసేపును ప్రభువా అని పిలిచేటంతగా హెచ్చించాడు. చూడండి, 41:44 ఆదికాండం 41:44. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అంతటను ఏ మనుషుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాడు. ఇంతగా ప్రభు హెచ్చించాడు. కాబట్టి ఐగుప్త, బబులోన, మాదీయుల, పారసీకుల ఈ కాలాల్లో హెచ్చించబడిన యూదులను మనం చూస్తున్నాం, హెబ్రీలను మనం చూస్తున్నాం. ఇప్పుడు కూడా ప్రపంచాన్ని మరి ఆయా దేశాలు స్వతంత్రంగా ఏలుకుంటున్న దినాల్లో కూడా హెబ్రీలను దేవుడు హెచ్చించాడు. హెబ్రీలు ఆయుధాలు సరఫరా చేసేవారుగా, వ్యవసాయ ఉత్పత్తిని నేర్పించేవారుగా, ప్రపంచానికి టెక్నాలజీ పరంగా అన్ని రంగాల్లో కూడా దేవుడు వారిని హెచ్చించాడు, హెబ్రీయుల్ని హెచ్చించాడు. యూదుడైన మొర్దెకై హెచ్చించబడ్డాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అందుచేత ఆ రోజు యూదులు ఏ దేవుని చేత అయితే హెచ్చించబడ్డారో అదే దేవుణ్ణి ఈరోజు మనం తండ్రిగా కలిగి ఉన్నాం. ఆ రోజు యూదులు ఏ దేవుని చేత అయితే హెచ్చించబడ్డారో ఆయన్నే ఈరోజు మనం శిరస్సుగా కలిగి ఉన్నాం. కాబట్టి ఆయన ఎవరో కాదు మన పురుషుడు, ఆయన ఎవరో కాదు మన తండ్రి. అందుకనే యేసు ప్రభు మాట్లాడుతూ మత్తయి సువార్తలో ఏం చెప్పారు చూడండి. మత్తయి సువార్తలో
ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతూ 6వ అధ్యాయం మత్తయి సువార్త 26, ఆకాశ పక్షులను చూడి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి అన్నాడు. ఆకాశ పక్షులకు ఆయన తండ్రి కాదు, యూదులకు ఆయన తండ్రి కాదు. ఆకాశ పక్షులకు ఆయన కేవలము సృష్టికర్త మాత్రమే. ఆయన ఎవరంటే ఆయన మనకు తండ్రి. అందుచేత మనమందరం కూడా ఈ సంగతిని గ్రహించాలి. దేవుణ్ణి మనం తండ్రిగా కలిగి ఉన్నాం. దేవుణ్ణి మనము మన యొక్క పురుషుడుగా, మన ప్రభువుగా, మన శిరస్సుగా, మన జీవంగా, మన సర్వంగా, మన నీతిగా మనం కలిగి ఉన్నాం. అందుచేత ఇట్టి సంబంధాన్ని బట్టి మనం ఇంకా చాలా ధైర్యంగా ఉండాలి. మన ప్రభు మనల్ని హెచ్చిస్తాడు అనే విషయంలో మనం ఏమాత్రం కూడా అనుమాన పడాల్సిన అవసరమే లేదు. మొర్దెకై గురించి నిన్న మనం ధ్యానం చేసినప్పుడు సంగతి మనం గుర్తు చేసుకోవాలి. ఏంటంటే అతని దేవుడు మరి గొప్పవాడిగా చేశాడు, అంతకంతకు గొప్పవాడయ్యాడు. అతని కీర్తి సంస్థానములన్నిటి యందు వ్యాపించింది. ఇందులో మొర్దెకై ప్రయాస ఎంత, మొర్దెకై పరుగు ఎంత అంటే, ఒకవేళ మనం మొర్దెకై ప్రయాసను, మొర్దెకై పరుగును కూర్చి ఆలోచిస్తే ఖచ్చితంగా మనం గ్రేస్ అంటే అర్థం లేకుండా చేసినట్టే. ఎందుకంటే రోమాపత్రిక 11:6లో చెప్పాడు, అది కృపచేతనైన ఎడల ఇక క్రియల మూలమైనది కాదు అని. కాని ఎడల కృప ఇక కృప కాకపోవును. ఇంగ్లీష్ బైబిల్లో ఇంకా చాలా బాగుంటది. రోమాపత్రిక 11:6, అది కృపచేత అయిన ఎడల క్రియల మూలమైనది కాదు, కాని ఎడల కృప ఇక కృప కాకపోవును. సో గ్రేస్ అంటే ఏమిటి అంటే అది క్రియల మూలమైనది కాదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఆయన ఏం చెప్పారంటే 4వ అధ్యాయంలో 7వ వచనంలో, ఆ బలాధిక్యము మామూలమైనది కాదు. ఆ బలాధిక్యము మామూలమైనది కాదు. 3వ అధ్యాయంలో మాట్లాడుతూ 6లో అన్నారు, మా అంతట మేమే సమర్థులమని కాదు అనే మాట కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. వచనం చూడండి, వచనం 5లో మా అంతట మేమే సమర్థులమని కాదు. కాబట్టి ఈ ఉదయకాలం మనం తెలుసుకుందాం, మొర్దెకై గురించి ధ్యానం చేయొద్దు, మొర్దెకైని హెచ్చించిన ప్రభు గురించి ధ్యానం చేయాలి. యోసేపుని గురించి ధ్యానం చేయకూడదు, యోసేపుని హెచ్చించిన ప్రభు గురించి ధ్యానం చేయాలి. అలాగే అంటే ఒకవేళ మనం మొర్దెకైని గురించి ధ్యానం చేసినా మన ధ్యానం ఎలా ఉండాలంటే, మొర్దెకైని హెచ్చించిన దేవుడే, యోసేపుని హెచ్చించిన దేవుడు, దానియేలును హెచ్చించిన దేవుడు. కారణం ఏంటంటే మనుషుల్లో ఏమీ లేదు, అంతా కూడా ప్రభువులోనే ఉంది. కేవలం ఆయనకు చూపించే విధేయతను బట్టి ప్రభు మనల్ని హెచ్చిస్తాడు. పేతురు రాసిన పత్రికలు ఈ విషయాన్ని చాలా క్లియర్ గా రాస్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో విధేయులగుట అనే మాట ఉంది చూడండి. విధేయులగుట, విధేయులగుట. మనం చేసిందల్లా ఏమంటే మనకు కనబడుతున్న మన ప్రభువుని మనం ప్రతిఫలింప చేయటమే. మనకు బయలుపరచబడుతున్న ప్రభువుని మనం నోటితో ఒప్పుకోవటమే. అది తప్ప మనం చేసింది ఏమీ లేదు. ఇక్కడ ఏముందంటే విధేయులగుటకు ఏర్పరచబడిన వారు. విధేయత ఎప్పుడు చూపించాలి? ఇదే పత్రిక 1వ అధ్యాయం 22, 23 వచనాల్లో సత్యం బయలుపరచబడినప్పుడల్లా సత్యమునకు విధేయులగుట. వాక్యం వస్తది, వచ్చినప్పుడు వెంటనే దానికి ఒప్పుకుంటే, లోబడితే దేవుడు హెచ్చిస్తాడు, అంతే. అయితే విశ్వాసం వెల్లడవుతుంది, మన విశ్వాసానికి విధేయత చూపించాలి. విశ్వాసం వెల్లడవుతుంది, ఆ విశ్వాసానికి మనం విధేయత చూపించాలి. రాత్రి చెప్పిన వర్తమానపు వెలుగులో చెప్తాను, ఈ సంగతి కూడా క్రీస్తులోనే ఉంది అని మనకు తెలియపరచబడుతుంది. వెంటనే మనం క్రీస్తుకు ఆ విషయంలో లోబడాలి. అంటే ఆ విషయాన్ని మనం నోటితో ఒప్పుకుంటే చాలు. ఆ విషయంలో ప్రభు యొక్క రక్తం ప్రోక్షించబడుతుంది. వెంటనే మనకు అక్కడ ఆత్మ పాలు దొరుకుతుంది, మనకు నడిపింపు కలుగుతుంది, కొనసాగింపు కలుగుతుంది. అనుభవాలు గుండా దేవుని ఆత్మ మనల్ని ముందుకు తీసుకెళ్తాడు. సో అలాగూ ప్రభు మనల్ని హెచ్చిస్తాడు. అందుకనే పౌలు గారు ఏమంటారంటే, చూద్దాం రండి,
రోమీయులకు రాసిన పత్రిక 16:25 చదువు. 16:25. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యంగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారం గాను యేసుక్రీస్తును కూర్చిన ప్రకటన ప్రకారం గాను మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగును గాక. ఆమేన్. ఇక్కడ చూడండి, సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు. ఇదే మాట 1:7 కూడా చెప్పాడు రోమాపత్రికలో. విశ్వాసమునకు విధేయులగుట. విశ్వాసం వెల్లడవుతున్నప్పుడు దాన్ని మనం ఒప్పుకోవటమే విశ్వాసమునకు విధేయులగుట. ఎప్పుడైతే మనం విధేయత చూపిస్తామో అప్పుడు మనం క్రీస్తుకు విధేయత చూపిస్తున్నాం. ఆ విధేయతను బట్టి ప్రభు మనల్ని హెచ్చిస్తాడు. నిన్న మనం చదువుకున్నాం కదా, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో సూర్యుని ధరించుకున్న స్త్రీ అంటే బయలుపరచబడుతున్న ప్రభువుని నోటితో ఒప్పుకొనుట, ఆ మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయటం, ఆ పోలికగా మనం మార్చబడతాం. కాబట్టి ఉదయకాలం మొర్దెకైను ఎలా హెచ్చించబడ్డాడు, దానియేలు ఎలా హెచ్చించబడ్డాడు, యోసేపు ఎలా హెచ్చించబడ్డాడు, వారు ప్రధానులు అయిపోయారు కదా, ప్రధాన మంత్రులయ్యారు. సంస్థానములన్నిటిలో వారి కీర్తి వ్యాపించింది, వారు అంతకంత గొప్పవారయ్యారు అనేటప్పుడు మనం మొర్దెకై గురించి ఆలోచిస్తే భయం వేస్తుంది. మన యోసేపు గురించి ఆలోచిస్తే మనం దిగులు చెందుతాం. మనం దానియేలు గురించి ఆలోచిస్తే మనం వ్యర్థమైన ప్రయాసలోకి వెళ్ళిపోతాం. ఇదంతా ప్రభు వల్లే జరిగింది. ప్రభువే వారిని హెచ్చించాడు. కాబట్టి మనం ప్రభువుని గురించి ధ్యానం చేయాలి. ప్రభు వారిని ఎలా హెచ్చించాడు అనే దగ్గర మనకు వర్తమానం చాలా క్లియర్ గా ఉంది. పేతురు రాసిన పత్రికలో ఏముందంటే విధేయులగుట అనే మాట ఉంది. పౌలు గారు ఏం చెప్పారు చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం వచనం 6లో ఇలా చెప్పాడు, నేను మీ వద్దకు వచ్చినప్పుడు సత్యమును బయలుపరచాలి అన్నాడు. సత్యం బయలుపరచాలి అంటే ప్రభు మన దగ్గరికి వచ్చి తన దాసులను పంపించి ఏ సత్యం బయలుపరిస్తే ఆ సత్యానికి మనం వెంటనే, ఆ రెవల్యూషన్కి వెంటనే మనం స్పందించాలి. ఆమేన్ అని చెప్తూ దానికి మనం ఒప్పుకుంటే చాలు. ఆ పోలికలోనికి మనం మారిపోతాం. కొరింథీ 2వ పత్రిక 3:18 అద్దము వలె ఆ మహిమను ప్రతిఫలింపజేస్తే మనం ఆ పోలికలోనికి మార్చబడతాం. మీరు చూడండి, కావాలంటే మీకు అర్థమవుతుంది. చాలాసార్లు నేను చాలా విషయాలు ఫిజిక్స్ లా చెప్తా ఉంటే ఫార్ములా ఇష్టపడదు అనమాట. మీరు మీ ఫిజిక్స్ అంతా తెచ్చి వాక్యంలో పెడుతున్నారంటది. అయితే ఇలా చెప్తాను చూడండి, ఈ 7 కలర్స్ ఉన్నాయి కదా, విబ్జిఆర్ అనేది, అది రీఫ్రాక్షన్ ఫినామినన్ అన్నమాట. లైట్ అనేది ఒక మీడియంలో నుంచి ఇంకో మీడియంలోనికి, డెన్సర్ మీడియం, రేరర్ మీడియం అని ఉంటది. ఆ మీడియంలో మనం రీఫ్రాక్ట్ అయినప్పుడే మనం ఈ ఫినామినాన్ని చూస్తాం. 7 కలర్స్ విబ్జిఆర్ అనేది చూస్తాం. కాబట్టి ప్రభువు మనకి ఇచ్చిన గొప్ప ధన్యత ఏంటంటే దేవుని వాక్యం మన ఎత్తుకు వస్తున్నప్పుడు మనం దాన్ని ప్రతిఫలింప చేయాలి, అద్దము వలె ప్రతిఫలింప చేయాలి. మౌనంగా కూర్చొని ఏదో వాక్యం వింటూ అలా ఉండకూడదు. మనం ఏం చేయాలి, నోరు తెరిచి ఆమెను చెప్పాల్సిన దానికి ఆమెను చెప్పాలి, హల్లెలూయా చెప్పాల్సిన దానికి హల్లెలూయా చెప్పాలి. కొన్నిసార్లు నోరు తెరిచి అవును ప్రభు ఇది జరుగుతుంది, నువ్వు జరిగిస్తావు అని మాట్లాడుతూ ఉండాలి. సో దట్ కైండ్ ఆఫ్ లిజనింగ్ అనేది ఖచ్చితంగా మిమ్మల్ని ట్రాన్స్ఫిగరేషన్ లోకి తీసుకొని పోద్ది. మీరు ఆ పోలికలోనికి మారిపోతారు. అలాగే ప్రభు హెచ్చిస్తాడు. అదే విధేయత చూపించడం అంటే. ఎందుకంటే మనం వాక్యం వింటున్నంత సేపు కూడా రక్త ప్రోక్షణ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. మనం వింటున్నదప్పుడు మనం ఆమెన్ అని పలికిన ప్రతి చోట కూడా క్రీస్తు రక్తం ప్రోక్షించబడుతూ ఉంటది. అక్కడకు పరిశుద్ధాత్ముడు ఆ ఏరియాలోనికి మనల్ని నడిపించడానికి ఆయన దిగి వస్తాడు.
దీనికి మీకు అర్థం అవడానికి పాత నిబంధనలో నుంచి ఒక చిన్న ఎగ్జాంపుల్ చదువుతాను. లేవీకాండం 14వ అధ్యాయం. లేవీకాండం 14వ అధ్యాయం ఒకసారి మీరు 26 చూడండి. 25, 26, 25, 26. అప్పుడతడు అపరాధ పరిహారార్థ బలియగు గొర్రె పిల్లను వధింపవలెను. యాజకుడు ఆ అపరాధ పరిహారార్థ బలి పశువు యొక్క రక్తములో కొంచెం తీసుకొని పవిత్రత పొందగోరు వాని కుడి చేతి కొన మీదను, వాని కుడి చేతి బొటన వ్రేలి మీదను, వాని కుడికాలి బొటన వ్రేలి మీదను దాన్ని చెమరవలెను. మరియు ఆ యాజకుడు ఆ నూనెలో కొంచెం తన ఎడమ అరచేతిలో పోసుకొని తన ఎడమ చేతిలో ఉన్న ఆ నూనెలో కొంచెము తన కుడి వేలితో యెహోవా సన్నిధిని 7 మార్లు ప్రోక్షింపవలెను. చదవండి. 28. మరియు యాజకుడు తన అరచేతిలో ఉన్న నూనెలో కొంచెం పవిత్రత పొందగోరు వాని కుడి చెవి కొన మీదను, వాని కుడి చేతి బ్రొటన వేలి మీదను, వాని కుడికాలి బొటన వ్రేలి మీదను ఆ అపరాధ పరిహారార్థ బలి పశువు యొక్క రక్తమున్న చోటను వేయవలెను. చూడండి, ఇక్కడ రక్తము మరియు నూనె. నూనె అంటే అభిషేకం అని మనకు తెలుసు కదా. చూడండి, ఎక్కడైతే అభిషేకం మాట్లాడుతుందో ఏ ఏరియాలో, దానికి మనం ఖచ్చితంగా విధేయత చూపిస్తే అక్కడ రక్త ప్రోక్షణ జరుగుతుంది. సో ఎక్కడైతే బ్లడ్ అనేది మరి ప్రోక్షించబడుతుందో అక్కడ మరలా హోలీ స్పిరిట్ కూడా అటాచ్ అవుతాడు. ఆయిల్, బ్లడ్ అండ్ హోలీ స్పిరిట్, ఈ ముగ్గురు అక్కడ ఒకరికొకరు అటాచ్ అవుతారు అనమాట. అనాయింటింగ్ ఆయిల్ ఏది మాట్లాడుతుందో, అభిషేకం ఏది బోధిస్తుందో దాన్ని లోబడాలి. ఏదో ఒకటి ఒప్పుకోవాలి. కొన్నిసార్లు ఎలా ఉంటదంటే, యేసుప్రభు ఇలా అడిగారు అనమాట, నీకు ఈ అధికారం ఎక్కడి నుంచి వచ్చిందని అడిగారు. అప్పుడు యేసుప్రభు ఏమడిగారు? బాప్తిస్మిచ్చి యోహాను అధికారం దేవుని వల్ల కలిగిందా లేదా అని అడిగారు. ఎందుకు అడిగారంటే ఊరికే అడగలేదు. ప్రజలు ఒక ప్రక్క ఆ అధికారాన్ని ఒప్పుకుంటారు, అవిధేయత కూడా చూపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అవునండి ప్రభు మిమ్మల్ని పిలిచాడండి, ప్రభు మీ ద్వారా మాట్లాడుతున్నాడండి, మీరేం రుజువు చెప్పక్కర్లొద్దు, క్రీస్తు మీ అందు పలుకుతున్నాడండి అంటారు. అలాగని వచ్చిన వర్తమానాలకు లోబడరు. అలా ఉంటారనమాట. అభిషేకాన్ని వింటున్నప్పుడు నూనె ఎక్కడైతే మాట్లాడుతుందో అక్కడ రక్తము అక్కడ ఉంది. అక్కడే రక్తం ఉన్న చోటనే దేవుని ఆత్మ కూడా ఉన్నాడు. ఎందుకంటే మీరు చూడండి, యెహెజ్కేలు గ్రంథం 47లో మనం ఆల్రెడీ ధ్యానం చేశాం, కానీ మీకోసం నేను ఒకసారి మళ్ళీ చెప్తాను. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయంలో గడప క్రింద నుండి పారుతున్న నది గురించి చెప్పాడు. ఆ నది ఎక్కడి నుంచి బయలుదేరిందంటే 12వ వచనంలో చెప్పాడు. ఆ నది ఎక్కడి నుంచి బయలుదేరిందంటే పరిశుద్ధ స్థలములో నుండి అన్నాడు. మీకు తెలుసా అసలు పరిశుద్ధ స్థలాన్ని ఎట్లా డిఫైన్ చేయాలంటే, ఎక్కడికైతే క్రీస్తు రక్తం వెళ్ళిందో అదే పరిశుద్ధ స్థలం. అక్కడి నుంచి ఈ నది బయలుదేరి వస్తుంది. కాబట్టి రక్తం ఎక్కడ ఉంటుంది అక్కడే పరిశుద్ధాత్ముని యొక్క పని కూడా ఉంటుంది. కాబట్టి ఆయిల్, బ్లడ్ అండ్ హోలీ గోస్ట్, ఈ ముగ్గురు ఏకీవించి పనిచేస్తారు. మరి మనం హెచ్చించబడాలి అని కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా అభిషేకం చెప్పినప్పుడు లోబడతాం. మనం వెంటనే చేయాలి. లోబడటం అంటే వచ్చేసి కాళ్ళు నొక్కమంటున్నాడా, వచ్చేసి దండేసి సన్మానం సాల్వలు ఇవ్వమంటున్నాడా? కాదు కదా. మీరున్న చోట నుండి ఆ వాక్యానికి ఆమెనని ఒప్పుకోండి, దానికి స్పందించండి. ఆమెనని కూడా పలకనంత అవిధేయత, హల్లెలూయా అని చెప్పలేని అవిధేయత మనలో ఉంటది. ఎందుకు ఉంటదంటే చూడండి, హృదయం అనేది మన సహవాసాల ద్వారా కఠినం అయిపోతూ ఉంటది. మన హృదయం కఠినం అయిపోయినప్పుడు ఏం చేస్తాం? మనం ఆమెను చెప్పడానికి ఇష్టపడమండి. ఆదికాండం 15:6లో అబ్రాము దేవుని నమ్మెను అనే దగ్గర ఏముంది? అబ్రామ్, ఇంగ్లీష్ బైబిల్ తీసి మీరు అక్కడ హెబ్రీ కంటెక్స్ట్ ని ప్యారలల్ గా చదవటానికి ప్రయత్నం చేస్తే అక్కడ అబ్రహాం నమ్మెను అనే మాట దగ్గర ఏముంది? అబ్రహాం ఆమెన్ అన్నాడు అంతే. నేను ఈ వర్తమానాలు చెప్తున్న తర్వాత నేను చాలా మందిని అబ్జర్వ్ చేశాను. వాళ్ళు అంతకు ముందు ఎప్పుడు వాక్యం మామూలుగా వినేవారు, కానీ ఇప్పుడు ఆమెన్ అని పలుకుతూ వాక్యం వింటున్నారు. అలా పలుకుతూ వినాలి, అలా మాట్లాడుతూ వినాలి. అంతేగాని వాక్యం అయిపోయాక వచ్చి శ్రేష్టమైన సంగతులు, లోతైన సంగతులు, వివరంగా సంగతులని అబద్ధాలు ఆడుకో.
అది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఆమేన్ అని పలికినప్పుడే ప్రభు మనల్ని హెచ్చిస్తాడు అనేది మనం మర్చిపోకూడదు. కాబట్టి ఇదంతా ఏందంటే నేను చాలా సంతోషంగా చెప్పేది, ఇప్పుడు సమస్తం క్రీస్తులోనే ఉంది. పరిశుద్ధాత్ముడు క్రీస్తులోనివి తీసి మనకు చెప్పేదాకా మనకు తెలియదు. అవి తెలిసిన వెంటనే ఆహా అవునా క్రీస్తులోనే ఉందా, ఓకే ప్రభు నేను నీకు లోబడుతున్నాను ఈ విషయంలో అని మన పురుషుడికి మనం విధేయత చూపించటం. అలా విధేయత చూపించిన ప్రతిసారి పేతురు మొదటి పత్రిక 3:6లో చెప్పినట్లుగా మనం సత్క్రియల చేత అలంకరించబడతాం. అటువలనే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత వారు తమను తాము అలంకరించుకున్నారు. ఎలియాజరు ఏం చెప్పాడు? అదిగో ఆ వస్తున్న మనుషుడు ఎవరంటే అతడు నా యజమానుడు అని చెప్పాడు. వెంటనే రెబ్కా ఏం చేసింది? ఒంటి మీద నుండి దిగింది అనే మాట చూస్తున్నాం. అదే మనం చూపించే విధేయత. మీకు తెలుసా మన పురుషుల్లో ఏమేమి ఉన్నాయో? మన పురుషుల్లో ఏమేమి ఉన్నాయి? ఇలా చెప్తాను, దేవునికి కలిగినవన్నీ, తండ్రికి కలిగినవన్నీ నావి అన్నాడు యోహాను 16. ఎన్నున్నాయి ఇంకా తెలియదు. మనం డైలీ తెలుసుకునే కొద్దీ ఎలియాజర్ ద్వారా మన ఐజాక్ గురించి తెలుసుకునే కొద్దీ మనం ఏం చేయాలంటే మన ఐజాక్ విషయంలో మనం ఒంటి దిగాలి. అక్కడ మన దుర్నీతిని వదలాలి. అక్కడ మన మన నేను ఎలా అనుకున్నాను కాదు, సో ఇది విషయం అని మన ఫెయిత్ ని వెంటనే మనం కన్ఫెస్ చేయాలి, ఆమేన్ అనాలి. అని అన్నప్పుడు త్వరగా దేవుడు హెచ్చేసి 127 సంస్థానాలకు అతని కీర్తిని విస్తరింపజేసిన దేవుడు ఈరోజు ప్రపంచం అంతటా మనల్ని వ్యాపింపజేస్తాడు. ఒక్క గర్వం మనలో ఉండకపోతే అంతే చాలు. రాత్రి భీమవరంలో కూడా మూలవచనం అదే, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. 4వ అధ్యాయం 10వ వచనం, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. చాలా మందిలో చాలా వరకు తగ్గింపును మనం చూస్తున్నాం. వాళ్ళు విధేయత. మొన్న హనోక్ గారు మాట్లాడుతూ మధుజోయలను గురించి ఒక మంచి సాక్ష్యం చెప్పారు. అంటే ఇప్పుడు ఈయన ఉన్నాడు కాబట్టి ముక్స్తూ అయిద్దిలే గాని, కాబట్టి చిన్న వరకు కొంత చెప్తానంతే. ఎంత చేంజ్ ఒక సహోదరుడిలో మనం చూస్తామంటే వాళ్ళ యొక్క విధేయత. సో అలా బెండ్ అవటం అనేది మనలోకి ఎప్పుడు వస్తుంది? మనం ప్రభు దృష్టికి తగ్గించుకుంటూ ఉంటే, ప్రభు ద్వారా వెల్లడవుతున్న ప్రతిదానికి మనం ఒప్పుకుంటూ ఉంటే మనం విధేయులైపోతాం. సో అందుచేత ఆ విధేయత రావాలి. అహంకారం ఉండకూడదు, గర్వం ఉండకూడదు. మన హృదయ గర్వం మనకి అంధకారాన్ని తీసుకొని వస్తుంది. ఇది చెప్తున్నాడు తిమోతికి రాసిన పత్రికలో. ఏం చెప్తున్నాడంటే 6వ అధ్యాయం వచనం, ఇక్కడ వచనం 4లో ఏం చెప్పాడు? గర్వం అంధకారం అన్నాడు. గర్వాంధకారం. మీరు ఎప్పుడైనా ఇది గుర్తుపెట్టుకోండి, అప్పగించిన సంగతులను సంఘాలు కట్టడానికి వాడితే గర్వం రాదు. అప్పగించిన సంగతులను వాదాలకు వాడితే గర్వం వస్తుంది. అదే రాశాడు. చాలా సింపుల్ సీక్రెట్ ఇక్కడ రాశాడు. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయంలో 4వ వచనంలో, తర్కములు, వాగ్వాదములు, వీటిల్లో ఉండే వాళ్ళందరిలో గర్వం ఉంటది. మీరు చూడండి, సంగతులను గురించి ఎప్పుడైనా ఎవరితో వాదిస్తా ఉండేవాళ్ళు, తర్కాలు, ఈ డిస్కషన్స్, డిబేట్ లో పోయే వాళ్ళకి చాలా అహంకారం ఉంటుంది. అహంకారాన్ని ఎలా పెంచుకోవాలని స్కూల్ అది. అహంకారం ఎలా పెంచుకోవాలనే స్కూల్ అన్నమాట అది. తర్కాలు, వివాదాలు. పేతురు మొదటి పత్రిక 3:16 ఏమన్నాడు? మిమ్మల్ని హేతువడుగు ప్రతివానికి సాత్వికంతో సమాధానం చెప్పండి అన్నాడు. అది తర్కం అవ్వదు. అది రాత్రి మేము చోట భీమవరంలో ఒక షాప్ లో ప్రార్థన చేయడానికి వెళ్ళాం. ఎదురుగుండా ఒక హైందవ సహోదరుడు ఉన్నాడు. ఎదురుగుండా మార్కెట్ లో ఉన్నాడు. స్పీడ్ గా వచ్చేసాడు. నేను బైబిల్ పట్టుకొని రోడ్డు మీద ఉన్నాను టౌన్ సెంటర్ లో. నా మీదకి స్పీడ్ గా వచ్చాడు. వచ్చి నువ్వేం చదివావు అన్నాడు. మీరేం చదివారా అన్నాడు. అని అన్న తర్వాత మళ్ళీ అన్నాడు మీరేం చెప్పారా అన్నాడు. ఏంటి ఈయన ఎలా మాట్లాడుతున్నాడు అనుకుంటే తర్వాత మళ్ళీ 3సారి అన్నాడు, ఇప్పుడు మీరు అక్కడ ప్రార్థన చేశారు కదా, మీరేం చేశారా అన్నాడు. అని అన్న తర్వాత వెంటనే మిమ్మల్ని చూడగానే వచ్చి మీతో మాట్లాడాలనిపించిందండి అన్నాడు. ఓహో అదే నువ్వేదో అంటున్నావేమో అనుకున్నాం మేము. తర్వాత కాసేపు మాట్లాడాడు. ఆయన వెళ్ళిపోతున్నాను, మళ్ళీ కారు దగ్గరికి వెళ్ళి ఎక్కుతున్నప్పుడు నా వైపు చూసి అన్నాడు, మా స్నేహితుడు ఉండేవాడండి, 25th ముందు రోజే మమ్మల్ని అందరినీ తీసుకెళ్లిపోయేవాడు చర్చికి. నేను వాక్యం కూడా వింటానండి,
మిమ్మల్ని చూడగానే నా ఫ్రెండ్ గుర్తొచ్చాడు అన్నాడు. అంటే ఆ చిన్న టైం, ఆ స్మాల్ పీరియడ్ ఆఫ్ టైంలో మన ఫేస్ వాళ్ళకి అలా కనిపించేటట్టు, వాళ్ళు మన దగ్గరికి వచ్చేటట్టు, మనతో మాట్లాడేటట్టు దేవుడు చేస్తాడు. అందుచేత తర్కాలు వాగ్వాదాల వల్ల ఏమి జరగదు. దానివల్ల మనకి గర్వం వచ్చేస్తుంది. గర్వం వచ్చిందంటే చీకటి వచ్చేస్తుంది, గర్వాంధకారం. కొందరు మనకు కనిపించరేక, వాళ్ళు మనం అంటే వేస్ట్ గడి తీసేయండి అంటారు, వేస్ట్ గడి తీసేయండి అంటారు. రేపొద్దుట వాడే మీ ముందుకు ప్రభువుగా వస్తాడు, అప్పుడు తెలుస్తుంది. కాబట్టి ఏ మనిషిని కూడా తొందరపడి తీసేయండి, పక్కకు లాగేయండి అని అనొద్దు. రేపొద్దుట వాళ్ళే మీకు ప్రభువులకు వచ్చేస్తారు. కాబట్టి అట్టి గర్వం రాకుండా ఉండాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే, తిమోతి మొదటి పత్రిక 4:8 చెప్పినట్లుగా దైవభక్తి ఖచ్చితంగా ఇది ఒక సాధకం, ఎక్సర్సైజింగ్ అన్నమాట. వెల్లడవుతున్న సత్యాన్ని నోటితో ఒప్పుకోవటం ద్వారా, విధేయత చూపించడం ద్వారా, రక్త ప్రోక్షణలోనికి రావటం ద్వారా మనంతటి మనం మారేమా? చెప్పండి, రక్షణలో మనంతటి మనం మారేమా? మరి అలాంటప్పుడు కొనసాగింపులు ఎలా మారుతాం? ఎందుకంటే రక్షణకు ఆయనే కర్త, కొనసాగింపుకు ఆయనే మూలం. విశ్వాసమైన కర్త ఆయనే, కొనసాగించేవాడు ఆయనే అయినప్పుడు సేమ్ మెథడ్. ఆ రోజు మనము యేసుప్రభుని నమ్మక ముందు ఎన్నెన్నో అనుకున్నాం, కానీ యేసుప్రభుని నమ్మాక అసలు విషయం తెలిసింది, రుచి చూచి తెలుసుకున్నాం. అలాగే ఇప్పుడు కూడా వాక్యం వస్తున్నప్పుడు ప్రజెంట్ రెవల్యూషన్ కి, ప్రజెంట్ సీజన్ కి నువ్వు పూర్తి విధేయత చూపిస్తే తప్ప నీలో మార్పు రాదు. లేకపోతే నీవు ఆత్మచేత ఆ విషయాల్లో నడిపించబడాలి. ఆత్మ నడిపించకపోతే చాలా కష్టం అండి. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో కొయ్యేరులో చెప్పిన వర్తమానం మొదటి అధ్యాయంలో ఏంటంటే, ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా, 10వ వచనం, ప్రకటన గ్రంథం 1:10. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా. ఆత్మవశంలో ఉండేటప్పుడు మనకు బెదురులు, భయాలు, పిరికితనాలు అన్ని ఎగిరిపోతాయి. ఎందుకు అనుకున్నారు? యోహాను సంఘాలు ఏమైపోతాయనే భయంతో ఉన్నాడు, కానీ దేవుడు పద్మాస్ ద్వీపంలో అతన్ని పరివాసగా చేసి ఈ 7 సంఘాలకు సంభవించే సంగతులన్నీ చెప్పేశాడు, లేదా 7 కాలాల్లో జరిగే విషయాలన్నీ రివీల్ చేశాడు. ఆత్మవశంలో ఉంటే సమస్తం మనకు తెలియబడుతుంది, లేదా ఆత్మవశంలో మనం నడవాలి. అలా కాకుండా ఆత్మ ఎక్కడైతే మనల్ని నడిపించడం మానేశాడో అక్కడ ఇంక మనం ముందు కొనసాగలేం. అందుచేత విధేయత చాలా ప్రాముఖ్యమైనది. వర్తమానం వస్తున్నప్పుడు దానికి లోబడాలి. నేను ఎలా అంటున్నాను, నేను ఉదయకాలం నేను హనూక్ గారిని అందరి ముందు గట్టిగా మాట్లాడాను. నేను చెప్తాను కొంతమంది గురించి ధైర్యంగా, ఇలా మాట్లాడితే తర్వాత ఫోన్ ఎత్తరు, 10 మందికి ఫోన్ చేసి కూడా చెప్పేస్తారు. కానీ నేను ఇలా అంటాను, ఈరోజు ఈ పరిచర్లో సేవకుడిగా నేను ఎంతవరకు వెళ్తున్నానో, నాతో కలిసి సహకారిగా ఆయన అంతవరకు రాగలిగాడంటే దానికి గల కారణం విధేయతే. మీరందరూ కూడా విధేయత నేర్చుకోవాలి. గర్వం అనేది మీలోకి రాకూడదు, అహంకారం అనేది రాకూడదు. ఒకసారి మీరు ఒకటి తెలుసుకోవాలి, ఒక్క మాటకే 10 రోజులు మాట్లాడకుండా ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు. కానీ మరి అంతకుముందు ఎన్నో వర్తమానాలు మరి ఉచితంగా ప్రభు తన దాసుల ద్వారా మాట్లాడుతున్నప్పుడు మనం మేలు పొందినప్పుడు, వారు హెచ్చరించినప్పుడు, గద్దించినప్పుడు, అరే వాళ్ళు నన్ను హెచ్చరించడానికి వాళ్ళకి అధికారం ఉందని ఎందుకు నమ్మరు? ఎందుకంటే వాళ్ళు మనకి పోషణ ఇచ్చారు కదా, మరి వాళ్ళని శిక్షణ. ఇప్పుడు ఏం చేస్తారు? శిక్షణ మారేటప్పుడు పైన నాయకుడిని మార్చేస్తారు. అది ఎంత అహంకారం! తినేటప్పుడు మొత్తం తినేసి కొట్టేటప్పుడు మాత్రం వేరే నాయకుడి దగ్గర పోతారు. ఎద్దు తన కామందు నెరుగున అన్నాడు. అందుకే కామందు నెరుగును గాడి తన సొంతవాని దొడ్డి తెలుసుకో, దొడ్డి మార్చేస్తారు, వేరే దొడ్లోకి వెళ్ళిపోతారు. అక్కడికి ఎందుకు పోయావంటే అప్పుడు చెప్తారనమాట, అక్కడ బాగాలేదు, అక్కడ బాగోకపోవటం కాదు, హెచ్చరించడం నీకు నచ్చలేదు కాబట్టి. వరుస వర్తమానాల్లో సమూయేలు గ్రంథంలో, అరే నేను సౌలునా అనిపించింది అంట ఒక ఆయనకి. అవును, నువ్వు సౌలువే. కొన్నిసార్లు వర్తమానం అలాగే వస్తుంది, నువ్వు సౌలువే. వచ్చినప్పుడు ఏం చేయాలా? వాక్యం వచ్చినప్పుడు నా కొడుకు నా తండ్రి లాంటి వాడు, నాకు జన్మనిచ్చాడు, ఆయన అంత బాగా చెప్పినోడు. హెచ్చరించినప్పుడు కూడా నా కొడుకు నన్ను హెచ్చరించాడు, నాకు జన్మనిచ్చినోడు హెచ్చరించాడు అని ఎందుకు తీసుకోరు? వాళ్ళు తీసుకోలేరు. ఎందుకంటే అక్కడక్కడ వాళ్ళు అతిశయించారు, గర్వించారు.
ఈరోజు మీరు కూడా అంతే. అంతేందుకు మా రాజమండ్రి శ్రేణి గారిని గట్టిగా నేనేమైనా గద్దిస్తే ఊరుకుంటాడా? ఆయన అలుగుతాడు, అందరూ అలుగుతారండి. కానీ హెచ్చరించినప్పుడు, గద్దించినప్పుడు అది ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే ఇంతమంది ఈ రోజు జాయిన్ అవుతున్నారంటే హనోక్ గారి ప్రయాస ఏం లేదా? ప్రతిరోజు ఉదయం అందరికి ఫోన్ చేస్తాడు ఆయన. అందరికి ఫోన్ చేసి అందరు లేపుతాడు. ముఖ్యంగా అసలు యానంలో ఉంటాడు కదండి, నాన్ వెజ్ తింటానే ఉంటాడు ప్రతిరోజు. ఆయన కూడా ప్రతిరోజు లేపుతాడు. అదనమాట. నేను మానేశాను అంటాడు, తింటానే ఉంటాడు. అది జక్కయ్య గారు కాదు. జక్కయ్య గారు ఎలాగ తింటాడు. కానీ ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన రోజు లేపాల. యేసుప్రభుని మృతుల్లోండి లేపినట్టు రోజు లేపాల. ఆయన లేపుతాడు అనమాట ఈయన. అంచేత మరి ఇంత ప్రయాసపడుతున్న సహోదరుడు మరి అందుకనే ఇంతమంది జూమ్ లో ఉన్నారు. మీరు చూడండి, ప్రతి లెక్క చాలా కరెక్ట్ గా ఉంటది. దేవుడు మనకి ఇచ్చిన సహోదరుడు ఎంత అంటే హోప్కి ఎన్ని డబ్బులు వచ్చినాయి, ఎంత ఖర్చు అయింది. కొంతమంది లెక్కలు రాయరు. హోప్కి ఎంత వచ్చింది, ఎంత ఖర్చు అయింది, మ్యాగజైన్స్ కి ఎంత వచ్చింది, ఎంత ఖర్చు అయింది. అన్ని లెక్కలు చాలా క్లియర్ గా ఉంటాయి. ఎందుకంటే అంతకుముందు ఆయన అకౌంటెంట్ కాబట్టి, అంతకుముందు కంటైనర్ ఇన్స్పెక్టర్ కాబట్టి ఆ జ్ఞానం అంతా ఇప్పుడు దేవుడు ఉపయోగించుకుంటున్నాడు అన్నమాట. సో అది మీరు పని చేస్తున్న వారిని చూసుకోండి అంతే. నాకు చాలా బాధ వేసింది అనమాట. రీసెంట్ గా రాజమండ్రి శ్రీను గారి గురించి ఒక ఆయన ఇలా చెప్పాడు. నేను చాలా బాధపడ్డాను. ఆ చాలా బాధపడ్డాను. ఏదంటే శ్రీను గారు చాలా మంచోడు, సత్యనారాయణ గారు పరిమాణోడు అని చెప్పాడు ఒకడు. అంటే వాడు అలా చెప్పాడంటే మన శ్రీను గారు మరి ఏం చెప్తున్నాడో ఫోన్లో మరి వాళ్ళకి నాకు తెలియదు. ఊరికే నేను అందరి ముందు ఎందుకు చెప్తానంటే, ఒకసారి ఈ హనోక్ గారు అనే ఆయన లేకపోతే మీరేంటో చెక్ చేసుకోండి. మీరందరూ ముఖ్యంగా శ్రీను గారు, నేనేం చెప్తున్నానంటే, ఒక వ్యక్తి మీ గురించి మంచిగా చెప్పి ఈయన గురించి చెడ్డగా చెప్పాడంటే మీ సంభాషణ ఏం జరుగుతుందో మరి. అలాగూ మనం మన సహోదరులు, మనకి బలం ఇచ్చిన వాళ్ళు, మనం లేపిన వాళ్ళు మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. కృతజ్ఞులుగా ఉండాలి. వాళ్ళని ఎప్పుడు మనం హత్తుకొని ఉండాలి. లేకపోతే వాక్యం మీకు రాదు. చూడండి, మీరు ఎంత విందాం అనుకున్నా మీలో ఈ దుర్నీతి ఉంటే మీరు ఎంత మాత్రం హెచ్చించబడరు. ప్రేమతో చెప్తున్నాను. ఈరోజు ఈ పరిచయం ఎంత డెవలప్ అయిందంటే ఆ సహోదరుణ్ణి దేవుడు బలంగా వాడుకున్నాడు. 10 మందిలో గద్దించిన, నాకు తండ్రి సమానుడు, చాలా పెద్దవాడు, కానీ ఎంత గద్దించినా వింటాడు. ఎందుకంటే ఆయన వాక్యం కూడా అలాగే వింటాడు. ఆయన పుస్తకంలో నోట్స్ వాక్యం రాసుకుంటూ ఒక విద్యార్థిలాగా కూర్చొని వింటాడు. తగ్గించుకోండి. నేనేమంటానంటే, కొంతమంది అందరూ ఇలా చెప్పారు. కొంతమంది బర్నబాస్ గారితో ప్రాబ్లం లేదండి, ఆ ప్రక్కన ఉన్నాడు చూసారా, ఆయన ఈయనకి చెప్పి పాడు చేస్తున్నాడు అంటే మేము గుడ్డోళ్ళం ఏంటి? వాక్యం వాక్యం చదవట్లేదా? వాక్యం ద్వారా వర్తమానం పొందట్లేదా? విషయం ఏంటంటే, కొంతమందికి హెచ్చరిక నచ్చక ఎలాగ మాట్లాడి వెళ్ళిపోయారు. కానీ దానివల్ల వాళ్ళకి కలిసి వచ్చిన ప్రయోజనం సున్నా, ఏమీ లేదు. ఈరోజు దేవుని ఆత్మ ద్వారా ఎన్నో కార్యాలు చూస్తున్నా. ఇంకా మీరు ముందుకు రావాలి. నేను కోరుకునేది ఏంటంటే, ఇంకా ఆయిల్ ఎక్కడ ఉంటుందో, ఎక్కడ బ్లడ్ ఉంటుందో, ఎక్కడ హోలీ స్పిరిట్ పనిచేస్తాడో ఆ ప్రయాణాలన్నీ మీరు చేయాలి. ఇప్పుడు కరీంనగర్ కాన్ఫరెన్స్ మనకి వింత కాదా? యోవేలు గ్రంథం 2:25 ప్రకారం వింత కార్యాలు కాదా? రేపొద్దుట మనం ప్రభు అనుమతించితే మన నార్త్ ఇండియాలో కూడా కాన్ఫరెన్స్ జరుగుతుంది. అప్పుడు మీరేమవుతారు? అప్పుడు మీరు మాతో ఉంటారా, ఉండరా? ఉండాలంటే విధేయత. అండ్ నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పండి. మీరు ఎవరికన్నా ఫోన్ చేసి మీటింగ్స్ కి ఎంత వచ్చేది, 10,000 మీరు ఇవ్వండి అని ఎప్పుడైనా చెప్పారా? ఈ పరిచయలో ఎవరైనా ఫోన్ చేశారు మీకు? 40,000 ఇవ్వండి, 10,000 ఇవ్వండి అని? లేదు కదా. ఎవరికి వారు ప్రభు ప్రేరేపణ కొలది స్వచ్ఛందంగా దీనికి సహకరించేవాళ్ళే తప్ప ఈ ఖర్చులు ఎంత ఉన్నాయి మీరు ఇవ్వాలి అని ఎవ్వరు అడగరు. అసలు మేము ఆశ్చర్యపోయిన సంగతి ఏంటంటే, మీటింగ్స్ అనౌన్స్మెంట్ అవగానే మంగళగిరి నుంచి అన్న ఫోన్ చేసి అవసరమైన ఖర్చు అంతా ఆయన ఇచ్చేసాడు హాల్కి. అలాగే దేవుడు ఇస్తాడు. ముందుకు కూడా దేవుడు అలాగే సహాయం చేస్తాడు. మిగులు చూస్తాం, ఆయన కార్యాల్లో మిగులు చూస్తాం మనం. అది నమ్మి నిరీక్షణ కలిగి ముందుకు కొనసాగండి. దయచేసి నేను చెప్పేది ఏంటంటే, గర్వం మీలోకి రాని. ప్రశాంత్ నేను ఎన్నోసార్లు తిడతాను. ఎందుకు తిడతానంటే, వాస్తవంగా ఆయన వాటికి అన్నిటికీ అర్హుడు అనమాట, యోగ్యుడు. ఈ తిట్లు తినటానికి ఆయన అర్హుడు, యోగ్యుడు అనమాట. ప్రశాంత్ హెచ్చించబడటం మనం చూస్తున్నాం. ఆదిలాబాద్ లో దేవుడు
రాణి అయిన వస్తీకి బదులుగా ఎస్తేరుని లేపుకున్నాడు. ప్రశాంత్ ఎస్తేర్ అన్నమాట. వస్తీ ఎవరని అడగకండి. కాబట్టి ఇప్పుడు దేవుడు చూడండి ఎంత అద్భుతమైన కార్యాలు జరిగిస్తున్నాడు. ఇంకా చేస్తాడు, ఇంకా చేస్తాడు. భానుశ్రీ అన్న అయితే కరీంనగర్ పరిచర్య, ఆ చుట్టుపక్కల పరిచర్య అంతా ఆదిలాబాద్ లో ఉన్న వస్తీకి అప్పగించాలనుకున్నాడు. కానీ వస్తీ రాజుని ఎదిరించింది. వస్తీకి బదులుగా ఎస్తేర్ వచ్చింది. ఇప్పుడు ఎస్తేరే కదా కరీంనగర్ పరిచర్య అంతా చూసుకుంటుంది. ఆ కాన్ఫరెన్స్ గురించి ఏమైనా మాట్లాడినంటే భానుశ్రీ అన్న ఏమన్నాడు, ఎస్తేర్ని మాట్లాడించండి అన్నాడు. కాబట్టి దేవుడు మిమ్మల్ని అలాగే హెచ్చిస్తాడు. ఈరోజు రాత్రి నేను ఆ వీడియో చూసినప్పుడు చాలా సంతోషం ఇస్తుంది. ప్రశాంత్ మాట్లాడుతుంటుంటే మరాఠీలో ట్రాన్స్లేషన్ చేస్తున్నారు. రేపొద్దుట న్యూఢిల్లీలో కూడా దేవుడు మన సహోదరులను వాడుకోవాలి అని మీరు అందరూ ప్రార్థన చేయండి. అంటే యవ్వన వయసులో, మరి ఆయన గవర్నమెంట్ టీచరే కదా, గవర్నమెంట్ టీచర్ అయి ఉండి 10 మందిలో ఏమన్నా అంటే వెంటనే నవ్వుతాడు, తర్వాత ఫోన్ చేసి మళ్ళీ మాట్లాడతాడు. కొంతమందికి ఫోన్ ఎత్తలే కదా. అటువంటి స్ట్రోకులు కొంతమంది తట్టుకోలేరు. రాత్రి ఒక హాస్పిటల్ పేరు ఉందన్నమాట, స్ట్రోక్ సెంటర్ అని. అది జూమ్ అనేది ఒకసారి స్ట్రోక్ సెంటర్ మనకి. ఆ స్ట్రోక్స్ మీరు తట్టుకోలేరు, అందుకనే మీకు కొంతమందికి స్ట్రోక్స్ ఇవ్వట్లేదు. కానీ మీరు అందరూ స్ట్రోకులు పొందడానికి అర్హులు, ఎందుకంటే మీరు కొన్ని పనులు సరిగ్గా చేయట్లేదు. అయినా కూడా హెచ్చరిస్తే తీసుకోలేరండి, గద్దిస్తే తీసుకోలేరు, నలిగిపోతారు, చితికిపోతారు, ఏయో మాట్లాడేసుకుంటారు. ఆ తర్వాత వచ్చి బాధపడుతూ, బ్రదర్ మీరు అలా అన్న కాడి నుంచి నాకు నెమ్మది లేదంటారు. అదేంటి ఒక్క స్ట్రోకే తట్టుకోకపోతే? ఈ ఎన్ని స్ట్రోకులు తట్టుకున్నాయి, ఎన్నో స్ట్రోకులు తట్టుకున్నాయి. గర్వం అనేది మనల్ని విధేయులు కాకుండా చేస్తుంది. అందుకనే ఒకటి తెలుసుకోవాలి మనం. రాత్రి వర్తమానంలో సంఖ్యాకాండంలో నుంచి ఒక వర్తమానం వచ్చింది కదా. మోషే గురించి మాట్లాడితే ఏమన్నాడంటే, నేను ముఖాముఖిగా మాట్లాడతాను, అతనితో నేను గోడ భావాలతో కాదు, నేను ముఖాముఖిగా మాట్లాడతాను అని చెప్పాడు కదా సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో. కాబట్టి అతనికి విరోధంగా మాట్లాడడానికి మీరు ఎందుకు భయపడలేదు అన్నాడు 12. సో దేవుని యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటది? మోషేకు దేవుడు అన్ని అప్పగించి ఇప్పుడు ఇశ్రాయేలీల నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే, మోషేకు వీళ్ళు విరోధంగా మాట్లాడడానికి భయపడాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. కాబట్టి ఈ సంగతులను దేవుడు మనకు అప్పగించినప్పుడు, మన పైన ఉన్న వారిని దేవుడు మనకు నాయకులుగా అప్పగించినప్పుడు, అవసరమైన రోజులు వాళ్ళ ద్వారా వచ్చిన పోషణ అంత తీసుకొని కాలుతో తన్నటం అనేది రేపొద్దుటి క్రీస్తు న్యాయపీఠం దగ్గర వెలుగులోకి రాదా? వస్తుంది. అదే రాస్తున్నాడు, మరి ఎద్దుమూతికి చిక్కం వెయ్యొద్దు. 9వ అధ్యాయం 9వ వచనం, కొరింథీ మొదటి, కళ్ళం త్రొక్కుచున్న ఎద్దుమూతికి చిక్కం వేయొద్దు. అసలు మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. ప్రతిరోజు కూడా వస్తున్న వర్తమానాన్ని బట్టి ప్రభుకి స్తోత్రం చెల్లించడం స్టార్ట్ చేయండి. మీలో ఆటోమేటిక్ గా విధేయత వచ్చేస్తుంది. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 6 ప్రకారం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో విస్తరిస్తూ ఉంటే మీరు ఖచ్చితంగా మీరు విధేయులై ఉంటారు. అవసరం కూడా, ఎందుకంటే ఫిలోమోనుకు రాసిన పత్రికలు ఏమన్నాడు? నీవే ఆత్మ విషయంలో నాకు రుణపడ్డ. ఈ విషయం మనం చాలాసార్లు చదువుతాం కదా. నీవే నీ ఆత్మ విషయంలో నాకు రుణపడ్డావు, నా నిమిత్తం నీవు బసను సిద్ధం చేయమని చెప్పాడు. హెబ్రీలకు రాసిన పత్రిక ముందు ఫిలోమోనుకు రాసిన పత్రికలో చెప్తూ 21లో అన్నాడు, నా మాట విందు అని నమ్ముతున్నాను అంటాడు, నా మాట నువ్వు వింటావని నమ్ముతున్నాను అంటాడు. ఎందుకు ఇంత నమ్మకం నా మాట వింటావని? ఎందుకంటే అపోస్తుడైన పౌలు ద్వారా ఆత్మ విషయాల్లో ఫిలోమోను పాలువాడయ్యాడు. శరీర సంబంధమైన ఫలములు కోసుకున్నట్టు ఇప్పుడు గొప్ప కార్యం ఖచ్చితం కాదు. ఫైనల్ గా హృదయాల్లో ఇలా తీర్మానం చేసుకున్నా, ప్రభువా ఎన్ని దినాలైనా నాలో గర్వం రాకుండాను గాక, నేను ఇంకా తగ్గించుకునే కృప నాకు అనుగ్రహించు. నేను అహంకారంతో అంధకారంలోనికి వెళ్ళిపోయే ముందు అజ్ఞానం నాలో తొలగించమని ప్రార్థన చేయండి. ఎందుకంటే ప్రభువులో సమస్తం ఉంది, అది మనకు తెలిసే కొద్దీ మనకు విధేయత కలుగుతుంది. ఫైనల్ గా ఈ అధ్యాయంలో మొర్దెకై అందరితో సమాధానంగా ఉన్నాడు అనే మాట చూస్తాం. ఎప్పుడైతే మనం ప్రభువును గురించిన జ్ఞానం మనలో విస్తరిస్తుందో
మన వ్యక్తిగత జీవితాల్లో సమాధానం కూడా విస్తరిస్తుంది. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో అనుభవ జ్ఞానం మూలముగా సమాధానం విస్తరిస్తుంది. చదవండి అందరూ కూడా. అనుభవ జ్ఞానం మూలముగా సమాధానం విస్తరిస్తుంది. రోమాపత్రికలు ఏమన్నాడంటే అందరితో సమాధానంగా ఉండుటకు ప్రయత్నం చేయండి అన్నాడు. సో మనం సమాధానంగా సాగాలి అంటే మనలో ఖచ్చితంగా ప్రభువుని గురించిన జ్ఞానం విస్తరించాలి. మన ప్రభువులో ఏమేమి ఉన్నాయో మనం తెలుసుకునే కొద్దీ ఆ జ్ఞానం సమాధానాన్ని మనలో పుట్టిస్తుంది. ఎందుకంటే జ్ఞానం సమాధానం అనే మాట మరొక చోట ఎక్కడుందంటే యాకోబు పత్రిక 3వ అధ్యాయము వచనం 17వ వచనంలో దైవ జ్ఞానం సమాధానకరమైంది అని చెప్పాడు. దయచేసి వినాల. సమాధానంగా మాట్లాడటం వస్తుందా మీకు? సమాధానంగా కొనసాగటం వస్తుందా? రావాలంటే ప్రభువును కూర్చున్న జ్ఞానంలో మనం విస్తరించాలి. అందరితో సమాధానం కలిగి ఉండటానికి ప్రయత్నం చేయండి అన్నాడు. ఎక్కడ చెప్పాడు ఈ మాట? హెబ్రీలకు రాసిన పత్రికలో చెప్పాడు. హెబ్రీ పత్రికలో ఏ అధ్యాయంలో చెప్పాడు? 12వ అధ్యాయంలో చెప్పాడు. 12వ అధ్యాయంలో కాన్సెప్ట్ ఏంటి? శిక్షణ చేయటం. అసలు శిక్ష చేయటం అంటే అర్థం ఏంటి? శిక్ష చేయటం అంటే అర్థం ఏంటంటే మాట్లాడకుండా ఉండాలి. ఎవరికైతే శిక్షలో ఉన్నారో వాళ్ళతో సంభాషణ చేయకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు. మరి వాళ్ళ శిక్షకు లోబడితే వారిని మరలా మనం చేర్చుకునే మనసు కూడా మనకు ఉండాలి. కొంతమంది ఒక విషయం మర్చిపోతారు. సదాకాలం నిలిచే బలి మన కాన్సెప్ట్ అయితే కొంతమందికి సదాకాలం నిలిచే తప్పు కాన్సెప్ట్. ఇప్పుడు ఒక వ్యక్తి తప్పు చేశాడు అనుకోండి, ఆ తప్పుని మనం సదాకాలం తప్పుడు వ్యక్తిగా అతన్ని మనం చూడకూడదు. అతనిలో వస్తున్న మార్పులు గమనిస్తూ మనం ముందుకు వెళ్ళాలి, మాట్లాడుతూ. అప్పుడు మనం మాట్లాడడం స్టార్ట్ చేయాలి. అప్పటి నుంచి వాళ్ళతో సమాధానంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఒక టైం వచ్చినప్పుడు వాళ్ళు ఆ తప్పును అందరి ఎదుట ఒప్పుకునే దానికి అప్పుడు అవకాశం వస్తుంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఎక్కడైతే శిక్షణ గురించి రాశాడో అదే అధ్యాయంలో ఏం రాశాడంటే 14వ అధ్యాయంలో సమాధానము అనే మాట రాశాడు. ఇప్పుడు శిక్షణ యొక్క ఉద్దేశం ఏంటి? విసర్జించటమా? రోమాపత్రిక 11:1లో శిక్షణ గురించి, ఇశ్రాయేల్ శిక్షణ గురించి రాసిన అధ్యాయంలో ఇశ్రాయేల్ని విసర్జించమన్నాడా? యోనా కోపగించాడు. యోనా ఎందుకు కోపగించాడు? నీవు ఈ సొర చెట్టు విషయంలో ఎందుకు ఇలా చేసావని సొర చెట్టు మీద కోపగించాడు. అలాగే నినివే వాళ్ళు బహు దుర్మార్గులు, మరి వాళ్ళందరిని ఏం చేయాలా? నాశనం చేసేయాలనుకున్నాడు. కానీ దేవుడు వారికి మారు మనసు ఇచ్చాడు. అలాగే రేపొద్దుట శిక్షణ యొక్క అంతిమ ఉద్దేశం వాళ్ళని లేకుండా చేయాలి, వాళ్ళు నాశనం అయిపోవాలని కాదు కదా. వాళ్ళు మారాల. వాళ్ళలో మార్పు మనం గమనిస్తూ వాళ్ళతో మనం కలుసుకోవాలి. నేను ఒక వర్తమానం చాలా కాలం క్రితం చెప్పాను, మీకు గుర్తుందా? కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఏ వ్యక్తినైతే శిక్షణ చేశాడో ఆ వ్యక్తిని వ్యక్తిగత కక్షతో పగతో చేసి ఉంటే అతనిలో మార్పు వచ్చిన సంగతి ఆయన గమనించేవాడు కాదు. కానీ ఆయన గమనించి 2వ పత్రిక 2వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే విశేష భారం ఇక వాని మీద మోపొద్దు. 7వ వచనంలో అన్నాడు, ఇక శిక్షింపక క్షమించి ఆదరించటం మంచిది అన్నాడు. అంటే పౌలు వ్యక్తిగత కక్షతో పగతో శిక్ష చేయలేదు కాబట్టే అతనిలో వచ్చిన మార్పును గుర్తించగలిగాడు. ఇప్పుడు అలా కాదండి. నేను ఇలా అంటాను, ఒక వ్యక్తి మీద నేరం రుజువైన తర్వాత కొట్టమని అప్పగిస్తారు కదా. ఆ కొట్టేవాడు వాస్తవంగా వీడికి శత్రువు అయితే ఎలా కొడతాడు? తప్పును బట్టి కొడతాడా? తప్పును బట్టి కొట్టడు. వీడి వ్యక్తిగత కక్ష కూడా తీర్చేసుకుంటాడు. అపోస్తుడైన పౌలు రాస్తే ఏమన్నాడంటే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమీ చేద్దన్నాడు. 2వ అధ్యాయం 3వ వచనం. చేసింది తప్పు, ఆ తప్పు విషయంలో పశ్చాత్తాప పడటం, ఆ తప్పు విషయంలో వెళ్ళింది తప్పు మార్గం అనే విధానంలోనికి వస్తున్నారు అన్నప్పుడు మాత్రమే వాళ్ళు చేర్చుకోవాలి. వాళ్ళు చేర్చుకొని ఆ తప్పు విషయంలో మాది తప్పు అయిందని వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి తీసుకురావాలి తప్ప ఇక వాళ్ళు ఎప్పటికీ చేర్చుకోబడకూడదు, వాళ్ళు విసర్జించేయాలా అనే ఆలోచన అసలు రాకూడదు మనకి. ఎందుకంటే అది అసలు శిక్షణలో ఉన్న
ఉద్దేశమే కాదు. ఎలాగో దొరికాడు కదా చెత్తగొట్టేద్దాం అనుకోవద్దు. ఎందుకు? ఆల్రెడీ మన పాత కక్షలు ఇక్కడ తీర్చుకోవాలనుకోవద్దు. అలా అనుకుంటే అపోస్తుడైన పౌలుకి రెండో పత్రిక రాసే అవకాశమే రాదు. మీరు చూడండి, రెండో పత్రిక ఎందుకు రాశాడు? 5వ అధ్యాయంలో ఏ దుర్మార్గుడి గురించి అయితే చెప్పాడో ఆ దుర్మార్గుడిలో వచ్చిన మారు మనసుని ఇక్కడ గమనించాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. భానుశ్రీ అన్న, నేను, మరి కొంతమంది మేమందరం జగిత్యాల్లో కూడుకొని ఉన్నాం. మేము పిలవని ఒక సహోదరుడు మా మధ్యకి వచ్చాడు. వచ్చి కొన్ని విషయాలు మాతో షేర్ చేసుకున్నాడు. అప్పుడు అర్థమైపోతుంది ఆ వ్యక్తిని శిక్షలోనికి దేవుడు తీసుకెళ్తే అతనిలో విధేయత రాలేదు కానీ గర్వం వచ్చింది. అతనిలో మారు మనసు రాలేదు కానీ ఇంకా అతని హృదయం కఠినం చేసుకున్నాడు. కానీ అతనికి సహకరించిన వాళ్ళు మాత్రం నష్టపోయి ఇప్పుడు తిరిగి మరల దేవుని మందిరం వైపు, వాక్యం వైపు తిరగాలనే ఆలోచనకు వచ్చారు. అప్పుడు ఏం చేయాలి వాళ్ళని? అప్పుడు వాళ్ళని ఈ విషయంలో మేము చేసింది తప్పు అనే క్లియర్ గా వాళ్ళు ఒప్పుకునే దానిలోకి నడిపించాలి. ఒప్పుకుంటే ప్రభుకు మహిమ కలిగిద్ది, మనకు కాదుగా. ప్రభుకు మహిమ కలిగిద్ది, వాడు సిగ్గుపరచబడతాడు. అప్పుడు వాడిని మనం ఇంకా క్లియర్ గా అప్పగించగలుగుతాం. అప్పుడు వాడు ఏం చేస్తాడు? వాడు కూడా ఒక రోజు తప్పును ఒప్పుకునే స్థితికి వస్తాడు. లేదంటే ఎవరికి వాళ్ళే వారి తప్పును ఒప్పుకోకుండా కొనసాగుతారు కదా. అది ఆ ఉద్దేశం మనలో ఉండాలి. ఆ ఉద్దేశం ఖచ్చితంగా జరుగుతుంది, జరగాలి కూడా. ఎందుకంటే ఈ పరిచర్యలో తీవ్రమైన నష్టం కలిగించిన వ్యక్తులు, వాళ్ళ యొక్క కుయుక్తులు అన్ని ప్రభు తప్పకుండా ఒప్పింపు చేస్తాడు. ఆయన సువార్త యొక్క వెలుగులో ఒప్పింపు చేస్తాడు. ఫైనల్ గా మాట చెప్తాను. మేము ఇటీవల కాలంలో కొన్ని విషయాలు గమనిస్తా వచ్చాం. అదేంటంటే పరిచర్యలో కొంత అపనమ్మకత్వం, కొంత ద్రోహం ఎవరు చేసినా కూడా దేవుడు వారిని చాలా తొందరగా వెలుగులోకి తీసుకొస్తున్నాడు. ఎందుకంటే మరి ఆలస్యం అవ్వకూడదు. ఆలస్యం అయితే పరిచర్య దెబ్బతినిద్ది కాబట్టి. అందుచేత మెలకుగా ఉండండి. మన పైన ప్రభు మనకు అప్పగించిన వారిలో ఎవరైనా మనల్ని శిక్ష చేస్తున్నప్పుడు ఆ శిక్షకు లోబడి మనము మరలా సమాధాన పడాలి. సమాధానంతో మనం కొనసాగాలి. ఈ ఎస్తేరు గ్రంథం ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం దేంతో ముగించబడింది? దేంతో ముగించబడింది అంటే సమాధానంతో ముగించబడింది. మీరు చదవండి. ఎస్తేరు గ్రంథం ఆఖరి అధ్యాయంలో మొర్దెకై ఇంత హెచ్చించబడినా కూడా ఆయన ఏం చేస్తున్నాడు? తన వారందరితో అతడు సమాధానంగా మాట్లాడుతున్నాడు. కొంతమంది అంటారు, ఉద్యోగం వచ్చాక నీకు నేను గుర్తు రావట్లేదు లేరా అంటారు. మొర్దెకై ఎంత హెచ్చించబడ్డాడు కానీ తన వారందరితో సమాధానంగా మాట్లాడుతున్నాడు. ఇంకా చెప్పాలంటే యోసేపు అన్నాడు కదా, నేను ఇంత హెచ్చించబడింది మీ క్షేమం కోసమే అన్నాడు. నేను ఇంత హెచ్చించబడింది మీ క్షేమం కోసమే. దేవుడు మనల్ని హెచ్చించేది మన సొంత ప్రజల క్షేమం కొరకే. 13 ఎంత పెద్ద సింహాసనం మీద ఉంటేనే సహోదరుడా అని పిలిచి ఆ సహోదరుడితో మాట్లాడే సందేశం లేకపోతే ఇంకేం ప్రయోజనం? కాబట్టి ప్రభు మనల్ని సింహాసనాల మీద కూర్చోబెట్టింది ఎందుకంటే మన వారితో మనం ఏం మాట్లాడతామని, మన వారితో మనం మాట్లాడే వారికి ఉండాలి. లోసానియా అధిపతిగా, ఫిలిప్పు చతుర్థాధిపతిగా, హేరోదు అధిపతిగా ఉన్న దినాల్లో వాళ్ళు అధిపతులుగా సింహాసనం మీద కూర్చున్నారు కానీ దేవుని వాక్యం అరణ్యంలో ఉన్న జకర్యా కుమారుడైన యోహాన్నకు వచ్చింది. అతడు వచ్చి సువార్త చెప్పాడు. అది లూకా సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, సింహాసనాల మీద కూర్చున్న వారి దగ్గర వాక్యం లేదు కానీ అరణ్యంలో ఉన్న యోహాన్ దగ్గర వాక్యం ఉంది. అందుచేత మన సింహాసనం మీద కూర్చోవటమే కాదు, మన వారితో ఏం మాట్లాడాలో మన దగ్గర ఖచ్చితంగా వర్తమానం. గ్రాంటెడ్ కాదు. నేనేం చెప్తానంటే ఈ సీట్ గ్రాంటెడ్ కాదు. 127 సంస్థానాల మీద ఉన్నవాడే ఆ తర్వాత మరలా ఆ సింహాసనాన్ని వదిలిపెట్టేశాడు. బబులోన్ ఏమయ్యాడు? బెల్షస్సర్ ఏమయ్యాడు? బబులోన్ రాజు నెబుకద్నెజర్ ఏమయ్యాడు? బెల్షస్సర్ ఏమయ్యాడు కదండి. వీళ్ళందరూ గర్వించి వాళ్ళ స్థానాలు కోల్పోయారు. నేను 127 మీద ఉన్నాను, కనీసం నాకు 2 అయినా మిగులుతాయి అనుకోవద్దు. అన్ని తీసి పడేస్తాడు అంతే. గర్వం వస్తే సింహాసనాల మీద నుంచి ఆయన దించేసి దీనులను ఎక్కిస్తాడు, గద్దెకెక్కిస్తాడు. నీవు ఏదైతే సిద్ధపరిచావో అదే ఊరిపోయి నీకు వస్తుంది. నువ్వు ఏ టైంనైతే సిద్ధపరిచావో ఆ టైంలోనే నాశనం నీ మీదకి వస్తుంది. ఎప్పుడంటే అన్యాయంగా, అహంకారంగా మనం ప్రవర్తించకూడదు. కాబట్టి నేనేమంటానంటే మొర్దెకై యొక్క, ఎస్తేరు యొక్క ఇల్లు ఇప్పుడు ఎవరిది? ఎస్తేరు ఇల్లు కట్టుకుందా? ఆమెకి జగన్ గవర్నమెంట్ లో ఏమైనా ఖాళీ స్థలం ఇచ్చాడా? జగన్ గారు, చంద్రబాబు గారు ఏమైనా ఇల్లు కట్టాడు? లేదు కదా. హామాను కట్టిన ఇల్లు
ఎస్తేరుకు దేవుడు అప్పగించాడు, రాజు అప్పగించాడు. కాబట్టి ఎవరెవరో కుయుక్తితో కట్టినయన్ని ఇప్పుడు దేవుడు మనకు అప్పగిస్తాడు. వాళ్ళు మనకి విరోధంగా లేచి చేశారు కదా, ఇప్పుడు దేవుడు వాటన్నిటిని మనకు కొలసొమ్ముగా ఇచ్చేస్తాడు అంతే. అది మీరేం ఆశ్చర్యపోకర్లేదు. ఒకసారి ఒక ఆయన ఇలా అన్నాడు అనమాట, యానమంతా నాదేనండి 1000 ఏళ్ల రాజ్యంలో అన్నాడు. పక్క బొమ్మ అన్నాడు దేవుడు. అంతే, నువ్వు పక్క వెళ్ళి ఫస్ట్ అని చెప్పాడు. కొన్ని రోజులకు ఒప్పుకున్నాడండి. నా దగ్గరికి వచ్చి అన్నాడు, నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ యవనస్తుడిని దేవుడు లేపుకున్నాడు, అందుకనే దేవుడు యవనస్తుడికి యానం రాసేసాడు అన్నాడు. అంటే చాలా తక్కువ కాలంలోనే దేవుడు అతను రియలైజ్ అయ్యేటట్టు చేశాడు. సో మనం కూడా అంతే, దేవుడు ప్రాంతాలు పంచిపెట్టిస్తాడు, మేరలు పంచిపెట్టిస్తాడు, పట్టణాలు పంచిపెట్టిస్తాడు. ఈ పట్టణం నీకే అంటాడు అంతేగా, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉంది, నువ్వు భయపడొద్దు అన్నాడు అంతే. సో అలాగ దేవుని దగ్గర పొందుకోవాలి తప్ప గర్వం వస్తే. రాహేలు తండ్రి దగ్గర ఎలా ప్రవర్తించింది, అక్స కాలేబు దగ్గర ఎలా ప్రవర్తించింది? నాన్న, నాకు మడుగులు దయచేయి, నాకు పొలము దయచేయి. సో అటువంటి విధేయత మనకు రావాలి. ఇంకా మనం ప్రభు దగ్గర పొందుకునే వారంగా ఉండాలి తప్ప, వీడు తీసేయండిరా, వీడు బాగా గర్విస్తున్నాడు, వీడికి వద్దులేక చాలా సరిపెట్టండి అన్నట్టు ఉండకూడదు. అటువంటి అహంకారం మనలోకి రాకుండా ప్రభు సహాయం చేయను గాక. మనల్ని ప్రతి ఒక్కరు చూస్తున్నారనేది మర్చిపోద్దు. పిల్లి బాల్ తాగితే ఎవడు చూస్తలేదు అనుకుంటదంట. అలా మన గర్వం, అహంకారపు మాటలు ఎవరు గమనించట్లేదు అనుకోవద్దు, మన బాడీ లాంగ్వేజ్ కూడా చూస్తారు. మన యేసు ప్రభు కూడా రాశాడు కదా, సియోన్ కుమార్తెలు ఎలా నడుస్తున్నారు అన్నాడు, మెడచాచి. స్టెఫన్ ఏమన్నాడు మళ్ళీ, వంచని మెడగలవారులారా అన్నాడు. కాబట్టి మెడ వంచాలా, మన విధేయత ప్రచురం కావాలా, మన బాడీ లాంగ్వేజ్ ద్వారా కూడా. మేము శ్రీధర్ అంకుల్ని చూసినప్పుడు చాలా ఆనందిస్తాం. ఎక్కడ, మన గచ్చిబౌలిలో చాలా మంది సాక్ష్యం చెప్పారు నాకు. ఆయన రిసీవ్ చేసుకోవటం కానీ, చిన్న చిన్న పిల్లలు కూడా ఆయన భోజనం పెట్టిస్తాడు. పెద్దోళ్ళు వస్తే కూడా సోఫాలో నా పక్కన కూర్చోమంటాడు, పెద్ద పెద్దవాళ్ళు. అంటే దేవుడు పెద్ద పెద్ద వ్యక్తుల దగ్గర మనకు విధేయత నేర్పిస్తున్నాడు. మనం కూడా అలా నేర్చుకొని, మనం కొన్ని విషయాలు మాత్రమే ఎరిగిన వారం, మనం ఎక్కువగా అతిశయపడకుండా ప్రభు మనకు సహాయం చేయను గాక. ఇంకా నేర్చుకోవాల్సిన వారంగా ఉన్నాం. పెద్దల ఎడల విధేయత కలిగి, సేవకుల పట్ల మర్యాద కలిగి, అందరితో సమాధానంగా మాట్లాడుతూ ప్రభు మనల్ని కొనసాగించును గాక. క్రీస్తు వచ్చే దినం వరకు మన ఎవ్వరికి గర్వం రాకుండాను గాక. ఆ చిన్న ప్రార్థన ఉదయకాలం అందరూ చేసుకోండి. అందరితో సమాధానంగా సాగిపోవటానికి, తగిన విధంగా మనం ప్రవర్తించడానికి ప్రభు మన కృప చూపును గాక. పైకి అందరి ఎడల మెడ వంచి, అన్న ఎలా ఉన్నారన్నా, బాగున్నారన్నా, ఏంటన్నా అని అడుగుతూనే వెనకాల సెటైరికల్ డైలాగులు వేస్తూ, కామెంట్స్ చేస్తూ, వీడు చెప్పేది మనం వినాలి ఏంటి అనే మాటలు మాట్లాడితే ప్రభు చూడ్డాయింది. అంతరేంద్రియములు హృదయములు పరీక్షించేది నేనే అన్నాడు. కాబట్టి ఆయనే తగిన విధంగా న్యాయం చేస్తాడు. కాబట్టి బెల్షస్సరు, నీ గర్వం ఇప్పుడు నేను చూశాను, నేను నిన్ను చూడగా నువ్వు తేలిపోయావు అని చెప్పాడు. అది మనలోకి రాకుండా ప్రభు సహాయం చేయను గాక. ఈ తలంపులు ప్రభు మన అందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ఎస్తేరు గ్రంథం చివరి అధ్యాయం నుంచి దేవుడు మొర్దెకైని ఏ విధంగా అయితే విధేయత చూపించినప్పుడు, ఆయన నమ్మకంగా ఉన్నప్పుడు ఆయన్ని దేవుడు ఏ విధంగా హెచ్చించాడో ఈ యొక్క అధ్యాయం నుంచి మనం నేర్చుకున్నాం. ఆయన యూదులందరికీ ఇష్టడై వారి క్షేమాన్ని విచారించి వారందరితోటి సమాధానంగా ఉన్నప్పుడు ఆయన కలిగినటువంటి ఉన్నతమైన స్థితిని, అలాగే దానియేలు గారు, యోసేపు గారి గురించి కూడా మనం నేర్చుకున్నాం. వారిని కూడా దేవుడు ఏ విధంగా హెచ్చించాడు అన్న విషయాన్ని ప్రభు మనకు నేర్పించారు. అలాగే మనం కూడా విశ్వాసం ద్వారా దేవుని పిల్లలై సంఘంలో చేర్చబడి, అభిషేకం ద్వారా, ఆత్మ ద్వారా బోధించబడుతున్నప్పుడు, రక్త ప్రోక్షణ జరుగుతున్నప్పుడు ఏదైతే సత్యం విడుదలవుతుందో సేవకుల ద్వారా, దేవుడు మాట ద్వారా సత్యం ఎప్పుడైతే విడుదలవుతుందో ఆ సత్యానికి మనం విధేయత చూపించాలని, అది హెచ్చరిక కావచ్చు, అది అవసరమైతే అది మనకు ఆదరణ కలిగించేది కావచ్చు. కాబట్టి ఆ విషయానికి మనం లోబడాలని, విధేయత చూపించాలని, విడుదలవుతున్నటువంటి వాక్యానికి మనం విధేయత చూపించాలని ఈ యొక్క వర్తమానం ద్వారా మనం నేర్చుకున్నాం. కాబట్టి అవసరమైతే ఒక్కొక్కసారి మనకి హెచ్చరిక వర్తమానం వస్తున్నప్పుడు కూడా దానికి విధేయత చూపించినప్పుడు మనం దేవుడు ఏ విధంగా హెచ్చిస్తాడు అన్న విషయాన్ని ఎక్కడ కూడా మనలో గర్వం అనేది రాకూడదు. హెచ్చరిక వచ్చినప్పుడు దాన్ని సాత్వికంత అంగీకరించి ఒప్పుకొని మనం ముందుకు కొనసాగినప్పుడు మన ముందే అనేక మందిని ఇక్కడ సాక్ష్యంగా మన ప్రభు ఉంచాడు. ఎందుకంటే మనల్ని నాయకులుగా ఆయా ప్రాంతాల్లో నిలబెట్టాడు. కాబట్టి అవసరమైతే సేవకుల ద్వారా అదే వర్తమానం ద్వారా ఒకప్పుడు మనం ఆదరించబడిన వారు,
అదే వర్తమానం ద్వారా మనం ఈ రోజున ఎంతవరకు విశ్వాసంలో స్థిరపడ్డాం అంటే మరి సేవకుల ద్వారా వచ్చినటువంటి వాక్యమే. కాబట్టి ఇప్పుడు కూడా ఆయన గద్దించిన ఒక తండ్రిగా నేను భావించి, తండ్రి స్థానంలో ఉన్నా ఒక తండ్రిగా భావించి ఒప్పుకున్నాను కాబట్టి దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచాడని నేను ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉంటాను. కాబట్టి మనం కూడా ఎవరిలో కూడా అహంకారం అనేది హెచ్చరించినప్పుడు దాన్ని సాత్వికంతో అంగీకరించండి. నిన్న దినం హెచ్చరించినప్పుడు బాధ కలిగి ఉంటే నేను దూరమై ఉంటే ఈ రోజున మరి నిజంగా అది ఈ రోజు వర్తమానానికి తగినట్టుగానే ఆ హెచ్చరిక వచ్చిందని నేను అనుకుంటా. కాబట్టి ఈ విషయాలు గమనించి పరిచర్లో ముందుకు కొనసాగండి. ఏ ఒక్కరు కూడా సత్యవాక్యం విడుదలవుతున్నప్పుడు అన్నా నేను నిన్న చెప్పే కదా, నిన్న జరిగినట్టు రేపు నువ్వు జరిగించుము అన్నది కదా ఇస్తారు. అవునండి. అవును. అంటే నిన్న మాట్లాడంటే ఈ రోజు దానికి అనుగుణంగా ఏదో చెప్పబోతున్నాడని. అవునండి. నిన్న హాట్ తిన్నారు, ఈ రోజు స్వీట్ తిన్నారు, అంతే మీరు. అంతే. ఆ. నేను రాత్రి భీమవరంలో ఒక మంచి హోటల్ చూశాను, మీరు ఎప్పుడైనా ఎంత తినండి అక్కడ. స్వీట్ మ్యాజిక్ ఉంటది కదా, ఆ, దానికి ఇప్పుడు స్పైస్ మ్యాజిక్ అని ఇంకొకటి వచ్చింది అనమాట పోటీగా. అంటే స్వీట్ ఉంటే నెక్స్ట్ స్పైసీ కూడా ఉంటది. దేవుడు సేవకుల ద్వారా అనుగ్రహించిన వర్తమానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. జరగబోయే పరిచర్ల కొరకు ప్రార్థన చేయండి. 10, 11 ఉండిలో జరిగే 2 దినాల ప్రత్యేకమైన కూడికలు, అలాగే మందిర ప్రతిష్ఠ వరకు ప్రార్థన చేయండి. 13 నుంచి 17 తేదీ వరకు జరగబోయే ఆ యొక్క కాన్ఫరెన్స్ కొరకు, జరుగుతున్న ఏర్పాట్ల కొరకు, ప్రయాణాల కొరకు, సేవకుల సిద్ధపాటు కొరకు మేమందరూ కూడా ప్రార్థన చేయాలని తెలియజేస్తూ, ఇప్పటివరకు వర్తమానం అందించిన సేవకులకు, నిలిచి వాక్యమైన ప్రియులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ముగింపు ప్రార్థనతో ఈ కూడిక ముగింపు చేసుకుందాం. ఎవరైనా ఈ యొక్క వర్తమానం ద్వారా ప్రేరేపించబడి ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగిన వారు ప్రార్థించినట్లయితే కూడిక ముగింపు చేసుకుందాం. చేస్తున్నాం. చేస్తాం. పరిశుద్ధులైన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఉదయకాల సమయంలో ఆయన మీ యొక్క అమూల్యమైన మాటలు మా ఎదుగు తీసుకొచ్చి మమ్మల్ని బలపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన మీరు మాకు అప్పగిస్తున్న సంగతుల పట్ల విధేయత కలిగి ఉండాలని, ఆయన వాటికి ఆమేన్ చెప్పాలని ప్రభువా నోటితో ఒప్పుకుంటూ ఆయన మేము బ్రతకాలని మీరు మాతో మాట్లాడుతున్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన మొర్దెకై ప్రధానమంత్రిగా చించబడ్డాడు. బబులోను సంస్థానంలో జ్ఞానులందరి మధ్య ప్రధానుడిగా దానియేలు రచించబడ్డాడు. ఎస్తేరు రచించబడింది. ఆయన మీ మాటలకు విధేయత చూపినప్పుడు ఖచ్చితంగా మమ్మల్ని మీరు ఉన్నత స్థానంలో ఉంచుతారని మీరు మాట్లాడారు. ఆ బలాధిక్యము అది మామూలమైనది కాదు. ఆయన అది కేవలం మీ కృపనే నాయన. కృప ద్వారా మాత్రమే జరుగుతుంది. మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఎక్కడైతే అభిషేకం పనిచేస్తుందో, అభిషేకపు మాటలు బయలుపరచబడతాయో అక్కడ మేము ఆమేనని పలుకుతూ నా తండ్రి రక్త ప్రోక్షణ మీరు జరిగిస్తారని నాయన ప్రభువా, మరి పరిశుద్ధాత్మ ద్వారా నా తండ్రి కార్యాలు జరుగుతాయని మేము ఆ పోలికలకు మార్చబడతామని మీరు మాతో మాట్లాడిన సంగతులను బట్టి మీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన మరి మా జీవితంలో ఏమాత్రం గర్వం రాకుండా, అహంకారం రాకుండా వాక్యాన్ని సంపూర్ణ విధేయతతో నేర్చుకునే కృప అనుగ్రహించండి. వాక్యము విడుదలవుతున్నప్పుడు వాటిని ఆ యొక్క వాక్కుని నోటితో ఒప్పుకొని సంపూర్ణమైన విధేయత చూపే కృప అనుగ్రహించండి నాయన. మాకు అప్పగిస్తున్న సంగతుల్ని తరకాలకు, వాగ్వాదాలకు ఉపయోగించకుండా నాయన సంఘాలు నిర్మించే విధంగా, సంఘానికి మా తండ్రి క్షేమాభివృద్ధి కలిగించే విధంగా వాడే కృప అనుగ్రహించండి నాయన. నాయన గర్వంతో వెళ్ళేవాడు గుడ్డివాడు అవుతున్నాడని, అతడు చీకటిలో నడుస్తున్నాడని మా తండ్రి మీరు మాతో మాట్లాడారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే నాయన సేవకులతో మీరు ముఖాముఖిగా మాట్లాడుతున్నారు. గూఢభావాలతో కాదు, మీరు ముఖాముఖిగా మాట్లాడుతున్నారు. మరి మరి మోషేకు విరోధంగా మాట్లాడటకు మీరేలా భయపడలేదు అని అడిగినట్లుగా ప్రభువా, మరి ఎద్దుమూతికి చిక్కం వేయకుండా నాయన మరి సేవకుడు మరి నమ్మకమైన వారిగా ఉంటూ సంగతులు అప్పగిస్తున్నారు. వాటి విషయంలో మేము రుణపడి ఉన్నాం ప్రభువా. మరి వారి మాట విని వారి హెచ్చరిక లోబడి కృప అనుగ్రహించండి నాయన. సేవకుడు శిక్ష చేస్తున్నప్పుడు ఆ శిక్షకు లోబడే కృప అనుగ్రహించండి.
శిక్షకు లోబడితే బహుమానం ఉంది అని కూడా ఇంతకుముందు మీరు మాట్లాడారు. మీకు వందనాలు చెల్లిస్తూ నాయన మరి అనుభవ జ్ఞానం మూలంగా సమాధానం విస్తరిస్తుందని కూడా మీరు మాతో మాట్లాడారు. నాయన అందరితో సమాధానంగా ఉండే కృప అనుగ్రహించండి. మొర్దెకై నా తండ్రి తన జనులందరితో సమాధానంగా ఉంటాకు మాట్లాడుతూ ఉన్నాడని చివరి వర్షాలు మీరు రాయించారు ప్రభువా. మరి వ్యక్తిగత కక్షలేమి లేకుండా ప్రభు, వృధాతిశయం లేకుండా అందరితోనూ సమాధానంతో ఉండే కృప అనుగ్రహించండి. నేను గర్వంతో ఉన్న బెల్షాసర్ నా తండ్రి చనిపోయాడు. గర్వం నెబుకద్నెజర్ కూడా తండ్రి నాయన గర్వంతో ఉన్నట్టుగా మేము చూసాం ప్రభువా. నాయన మా ప్రభువా, మేము విధేయత కలిగి మీ మాటలకు లోబడుతూ ఉంటే ఖచ్చితంగా మీరు హెచ్చిస్తారు. నాయన హామాను ఇల్లు మరి ఎస్సేకి ఇవ్వబడ్డట్టుగా నాయన కుయుక్తుతో ఎవరైతే ఇల్లు కడుతున్నారో ప్రభు వాటన్నిటి మీరు అప్పగిస్తారని ఉదయకాలం మాట్లాడారు. అది మాకు ఆశ్చర్యం కలిగించదని కూడా మీకు మాకు తెలియజేశారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము ఎక్కడ అడుగు పెడతామో అక్కడ ఖచ్చితంగా మా గొప్ప జన సమూహం ఉందని నా తండ్రి మీరు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని మీరు ఇస్తారని యెహోషువ మీరు మాతో మాట్లాడారు. మీకు ఆ గ్రంథాలు మీరు మాతో మాట్లాడారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మేము మాట్లాడే ప్రతి మాట మా బాడీ లాంగ్వేజ్ అందరు గమనిస్తూ ఉన్నారని ప్రభువా. మరి మేము ఎక్కడ ఉన్నప్పటికీ మా ప్రభువా మీ సత్యానికి మీ వాక్యానికి విధేయత చూపుతూ మా తండ్రి అనుభవపూర్వకంగా సమస్తాన్ని నేర్చుకుని కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నాయన మాలో ఉన్న నిరీక్షణ గురించి తోడికి ప్రతి వానికి సాత్వికంతో సమాధానం చెప్పి కృప అనుగ్రహించండి. అంతేగాని ఆయన వాగ్వాదాలకు వెళ్లకుండా మా ప్రభు ఉండే కృప అనుగ్రహించండి. ప్రభు ఉదయకాల సమయంలో మీరు మాకు అందించిన ఈ వర్తమానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు పరిశుద్ధాత్మ నిర్వహణ ద్వారా నాయన ఏ ప్రాంతంలో ఉండాలో ఏం మాట్లాడాలో అన్ని నేర్పిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నమ్మకమైన సేవకుల్ని గృహ నిర్వాహకత్వాన్ని పనికెత్తల్ని మీరు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా మీరు త్వరలో రాబోతున్నారు. మీ మాకు గొప్ప బహుమానాన్ని మీరు తీసుకురాబోతున్నారు. అందుకే నిరీక్షిస్తున్నాం ప్రభువా. మరి మీరు అక్కడ సిగ్గుపడే వారం ఉండకుండా మా ప్రభువా మరి ధైర్యంతో మిమ్మల్ని ఎదుర్కొనే కృప అనుగ్రహించండి. నాయన మా ముందు గొప్ప కార్యాలు మీరు జరిగించబోతున్నారు. కాన్ఫరెన్స్ విషయంలో సమస్తాన్ని సమకూర్చి జరిగించమని కోరుతున్నాం ప్రభువా. అలాగే ప్రభువా ఉండిలో జరగబోయే 2 దినాల కోడికలు, ఇంకా మా ప్రభువా మరి ఎరపోతవరంలో జరిగే కోడికలు, ఇవన్నీ కూడా మా తండ్రి మీ నామమే జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభువా మీ సేవకులందరినీ బహుబలంగా వాడుకోండి. శ్రేష్టమైన సంగతులు నాయన మా తండ్రి మేము వినే కృప అనుగ్రహించండి. ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ కూడిక నడిపించిన మా ప్రియుల్ని బట్టి, అలాగే శ్రద్ధగా వర్తమానం విన్న ప్రియ సహోదరులందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఇతబడిన వాక్యము తండ్రి ఈ దినమంతా ఈ అభ్యాసం చేస్తూనే మనం వేసుకుంటూ మా ప్రభావ వాటిని మేము తలపోసుకునే కృప అనుగ్రహించమని ఈ సమయంలో మరి ఇంతవరకు ఇచ్చిన సహాయం అంతా బట్టి వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమకంత ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువు నామములో స్తోత్రాలు చెల్లించి కూడికను ముగింపు చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన ప్రశాంత్ గారికి కూడికండి వందనాలు తెలియజేసుకుని కూడిక ముగింపు చేసుకున్నాం. అందరికి వందనాలండి. వాక్యం నుంచి దైవ సేవకులు హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.